హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఓం శ్రీ గణపతి స్థపతి నమః. మరియు విశ్వబ్రాహ్మణ ఆ యొక్క పరంపర తీసుకొస్తున్నటువంటి ఫ్యామిలీస్కి, ఈ యొక్క ధర్మాన్ని తీసుకొస్తున్నటువంటి టీచర్స్కి తలుచుకుంటూ మనము 2024 సంవత్సరంలో స్థాపత్య వేదానికి సంబంధించినటువంటి ఒక ఇంట్రో వంటిదన్నమాట. 3 రోజులు క్లాసెస్ ఆఫ్లైన్లో పూర్తిగా ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెప్పే విధంగా అవకాశం ఉన్నంత వరకు మా స్వగృహంలోనే విజయవాడలో అకామిడేట్ చేస్తూ మీ అందరికీ మీకు భోజన వసతి కల్పిస్తూ ఒక ఆయం కట్టడం ఎలాగా, అసలు ఆయం అంటే ఏంటి, అదే రకంగా ఒక ఫ్యామిలీస్ తీసుకునేటప్పుడు వాళ్ళ జన్మ నక్షత్రాలు మనం తీసుకొని ఏ రకంగా ఒక గణన చేసి వారిని ఎలివేట్ చేసేటటువంటి ఒక స్పేస్ని మనం ఏ రకంగా ఒక అంచనాకి రావాలి, వచ్చిన తర్వాత దాన్ని వారికి ఉన్నటువంటి స్థలాలు కానీ లేదా వారికి అనుకూలమైనటువంటి ఆకాంక్షలు తగ్గట్టు ఒక ఇంటి ఫ్లోర్ ప్లాన్ కింద మనం ఏ రకంగా మారుస్తాము. అదే రకంగా ఈ యొక్క ధర్మాన్ని మనం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు మనం సహజంగా చేసే చేతి లెక్కలు మామూలు లెక్కలతో కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాలిక్యులేటర్ ద్వారా మనం చేయాలన్నమాట. సో ఆ క్యాలిక్యులేటర్తో మనం ఈ యొక్క ఆయాది గణనాన్ని ఏ రకంగా సాధిస్తాము అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాము. అదే రకంగా ఒక మానుష్య గ్రహాలకి షడియాది అంటే 6 క్యాలిక్యులేషన్స్ ఆఫ్ స్పేస్ క్వాలిటీ సరిపోతుందని చెప్పి గణపతి స్థపతి వారు చెప్పారు. దానికి ఒక ఆయువు యోగం అనేటటువంటి ఇంకొంచెం 2 క్యాలిక్యులేషన్స్ యాడ్ చేసి 8 క్యాలిక్యులేషన్స్ మీకు పరిపూర్ణంగా నేర్పించడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఒక ఇంటి కింద మార్చడానికి కావాల్సిన కొలతను ఏ రకంగా ప్రమాణం తీసుకోవాలి, అదే రకంగా ఏ దిక్కుకు ఎక్కడ ఉత్తమమైన సింహద్వారాలు చేయవచ్చు, అక్కడ బ్రహ్మస్థానాన్ని మనం ఏ రకంగా గుర్తించాలి, రూమ్స్ లేఅవుట్ ఏ రకంగా చేసుకోవాలి, పిల్లర్ పాయింట్స్ని మనం ఎలా సాధించాలి, కిటికీలు ఎక్కడ పెట్టవచ్చు ఎక్కడ పెట్టరాదు ఇత్యాది విషయాలన్నీ మీరు ఒక వాస్తుపురుష మండలి మధ్యగా మీరు నేర్చుకుంటారు. అదే రకంగా పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అని మనం చెప్పుకునేటటువంటి వాష్ ఏరియాస్ కానీ వాష్రూమ్స్ కానీ అలాగే మెట్లు, వీటిని వాస్తు పురుష అంతర్భాగంలో ఎక్కడ వేసుకోవాలి, ఇటువంటి విషయాలు తెలుసుకుంటూ కనీసం మనం ఒక చిన్న ప్లాన్లు గీయగలిగే సామర్థ్యం అనేది మీరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. నేనైతే పూర్ణంగా మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది చెప్పడం జరుగుతుంది. ఆ 3 రోజులు మీ చేత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. తర్వాత ఒక గ్రూప్గా మా కనసన్నల్లోనే ఉంటూ మీకు ఏ డౌట్స్ వచ్చినా మీకు సహాయం చేయడం కూడా జరుగుతుంది మిత్రులారా. ఈ యొక్క భూమి మీద ఏ కల్చర్లోనూ ఇటువంటి సైన్స్ లేదు మిత్రులారా. ఎక్కడైనా ఒక ఆర్కిటెక్చర్ అంటే ఇట్స్ అన్ ఎంక్లోజర్. కానీ మన భారతదేశంలో ఒక ఎంక్లోజర్, ఒక 4 గోడలతో ఇల్లు కట్టుకుంటున్నామంటే ఒక స్పేస్కి ఒక రూపాన్ని ఇస్తున్నాము. ఆ స్పేస్కి కొన్ని యాట్రిబ్యూట్స్, కొన్ని గుణాలను కలిగిస్తున్నాము. ఆ యొక్క సద్గుణాలతో నిండినటువంటి ఆ యొక్క 4 గోడల మధ్య ఆ సర్వంతర్యామి ఒదిగిపోయి ఉంటాడు. ఆ ఒదిగిపోయిన సర్వంతర్యామిలో మనం ఒదిగిపోయి ఉంటామండి. ఒదిగిపోతూ మనని ఆయన యొక్క కాన్షియస్నెస్ ద్వారా మన యొక్క కాన్షియస్నెస్ని దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నతమైన ఉత్తమమైన ఇంకా సద్గుణాలు ఒక ఫ్లేవర్ లాగా మనం యాడ్ చేసుకుంటూ, అంటే ఒక ఫ్లేవర్ లాగా యాడ్ చేసుకుంటూ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ప్రతి మనిషి బై బర్త్ ఒక జన్మ నక్షత్రం ఒక క్వాలిటీగా తీసుకుంటాం. ఆ యొక్క సద్గుణం ఏదైతే ఉన్నదో ఆ యొక్క సద్గుణానికి ఇంకా కొన్ని ఉత్తమమైన గుణాలను మనం యాడ్ చేసుకోవడం ద్వారా మన వ్యక్తిత్వాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. తద్వారా మన ఆలోచన తీరు, మానసిక తీరు
చాలా బాగుంటుంది. కొంత ప్రాపంచిక సుఖాల మీద కొంత తగ్గుతుందండి. అంటే పూర్తిగా ప్రాపంచ సుఖాలు, ప్రాపంచీకరణ, మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్ అనేది కొంత తగ్గుతుంది వాస్తవంగా మంచి ఇంట్లో. తద్వారా ఎప్పుడైతే మనకి ఆ రకమైన తత్వం ఇంప్రూవ్ అవుతుందో మనం ఆనందంగా ఉండడం మొదలు పెడతాం. హుయామై అనేది ఇల్లు చెప్తుంది, నీ డెస్టినీ ఏంటి అనేది ఇల్లు చెప్తుంది. అందువల్ల నా ఆకాంక్ష ఏంటంటే నా లైఫ్ టైంలో మన తెలుగు రాష్ట్రాలలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న ప్రతి మండలంలో ఒక ఇల్లు నేను చూడాలి, ధర్మబద్ధంగా కట్టిన ఇల్లు. ప్రతి మండలంలో ఒక ధర్మం తెలిసిన వ్యక్తి తయారవ్వాలి. ఆల్రెడీ 2024 సంవత్సరంలో మనం చెప్పాలనుకుంటున్నటువంటి దాంట్లో ఒక 4 మెంబర్స్ ఆల్రెడీ ఒక 1000 రూపాయలు కట్టి రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 2-3 కాస్త ఆలోచిస్తున్నారన్నమాట. సో ఒక 10 మంది పూర్తయితే మనం ఈ యొక్క బ్యాచ్ ఫిబ్రవరి నెలలోనే మొదలుపెట్టే ఆలోచన నాకు ఉంది. కాస్త కొంత అనుకూలత కనపడుతుంది నాకు. 3 రోజులు నేను మీతో స్పెండ్ చేసే అవకాశం నాకు కలుగుతుందన్నమాట. అందువల్ల ఎవరైనా నేర్చుకోవాలి, చెందాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ టైంలో స్పందించడం ద్వారా మంచి జరుగుతుంది. మన బ్యాచ్ కూడా తొందరగా మొదలు పెట్టవచ్చు. సో ఈ యొక్క విషయాన్ని మనం చేద్దామనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రాథమిక దశ 19,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇందులో అవకాశం ఉన్నంత వరకు సరిపెట్టుకుంటాం అనుకునేటప్పుడు మీరు ఆ ఉండే వ్యవస్థ కానీ, మీకు ఆ భోజన వ్యవస్థ కానీ మీకు పెద్దగా ఇబ్బంది లేకుండా నేను మీకు ఒక అతిథిలాగా ఆతిథ్యం ఇద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీకు ప్రత్యేకంగా కొత్తగా ఏమి ఖర్చులు, లాడ్జ్ తీసుకోవడము, భోజనం ఖర్చులు, ఆ ఊరు కాని ఊరి నుంచి వచ్చి ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవన్నమాట. అది మీకు మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.